వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో తదుపరి విచారణ ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణకు రావడం జరిగింది. మొత్తానికి సుప్రీంకోర్టు ఈ రోజు ఏం తీర్పు ఇచ్చింది, ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు. మనం చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత గారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు, ఒంటరి మహిళగా పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకి దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తదుపరి విచారణకి ఎంతవరకు ఆ యొక్క విచారణ అవసరం చెప్పేసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తేనే సిబిఐకి ఆదేశాలు ఇచ్చిందంటే అర్థమవుతుంది. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందంటారు సిబిఐకి పూర్తి ఆదేశాలు ఇవ్వలేదు, వాళ్ళ ఒపీనియన్ అడిగింది. అయితే ఏంటంటే అసలు మొత్తంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది అనేది నిజంగా అది ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా, లేకపోతే సాంకేతిక కారణాల మూలాన ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందా, లేకపోతే సునీత గారు అడుగుతున్న అంశాలని ఆయా గౌరవ న్యాయస్థానాలు ఖచ్చితంగా అంటే వాటిని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోలేకపోతున్నాయా అనేది అర్థం అవటం లేదు. రెండోది ఏంటంటే అసలు ఏ క్రిమినల్ కేసు అయినా విచారణ అనేది కొన్ని అంశాలు వాటిని కవర్ చేస్తూ చేయాలి. అసలు ఈ నేరానికి సూత్రధారులు ఎవరు, ఎందుకు ఈ నేరం జరిగింది, ఎలా జరిగింది, దీని మూలాన ఎవరు ఈ నేరాన్ని చేయించారు, ఎవరు లబ్ధి పొందారనే అంశాలు ఏ కేసులో అయినా దర్యాప్తులోకి రావాల్సిన అంశాలు. అది అట్లా కాకుండా మధ్యలో మొదలుపెట్టి తార్కిక ముగింపుకి వెళ్ళకముందే క్లోజ్ చేసేస్తున్నారు కేసుని. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ మాట చెప్పింది, ఇది ఒక తార్కిక ముగింపు వరకు తీసుకెళ్లాల్సిన అంశం ఉంది అనేది ఒప్పుకోండి. మరి తార్కిక ముగింపుకి తీసుకెళ్లారా లేదా అని సిబిఐని అడగాలి కదా, అది అక్కడ మిస్ అవుతున్నారు. ఇప్పుడు సునీత గారి తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూద్రా గారు హాజరయ్యి ఆయన ఏం చెప్పాడంటే, గతంలో ఈ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మేము ట్రయల్ కోర్టుకి వెళ్ళాము, ట్రయల్ కోర్టుకి మీరు ఆదేశాలు ఇచ్చారు, ఈ కేసు సమగ్ర విచారణకి తగిన ఆదేశాలు ఇవ్వమని. మేము కూడా ఈ కేసుకు సంబంధించి సూత్రధారులు ఎవరు, అసలు ఎవరు ఎందుకు చేయించారు, ఎవరు సుపారీ ఇచ్చారు, దీని మూలాన లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు అనేది మొదటి నుంచి చివరి తార్కిక ముగింపు వరకు దర్యాప్తు ఆదేశాలు ఇవ్వాలని కోరినప్పటికీ పాక్షికమైన ఆదేశాలే ఇచ్చారు. దీని మూలాన సమగ్రంగా దర్యాప్తుకి వీలు కలగటం లేదు. అందువల్ల ఈ మేము కోరిన మేరకి ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుకి పొంతన లేకుండా ఉంది. మళ్ళీ అందువల్ల మేము ఈ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ సుప్రీం న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చామని చెప్పి ఆయన జస్టిస్ ఎంఎం సుందరేషన్ ధర్మాసనం ముందు విన్నవించాడు. మా కోరికల్లా, నా క్లయింట్ కోరికల్లా ఆమె తండ్రి మరణానికి ఎవరు స్కెచ్ చేశారు, ఎవరు అమలు చేశారు, ఎవరు దీనివల్ల లబ్ధి పొందారు అనేది సమగ్రంగా కీలక పాత్రధారులతో పాటు సూత్రధారులు కూడా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి సంపూర్ణమైనటువంటి దర్యాప్తుకి మేము ఆదేశాలను అడుగుతున్నాం మిమ్మల్ని అని అడిగినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుందరేషన్ గారు కూడా సిబిఐని అడిగాడు, మీరు ఎవరెవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నారో వాళ్ళ ఆ వివరాలు మాకు తెలియజేయండి. తెలియజేస్తే ఒకవేళ గనక ఎవరినైతే మీరు కస్టడీలోకి తీసుకోదలుచుకుని వాళ్ళకి హైకోర్టు నుంచి గనక బెయిల్ మంజూరు అయి ఉంటే అటువంటి బెయిల్ మంజూరుని రద్దు చేసే అంశాలను మేము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పారు. ఓకే, ఇక్కడ కూడా ఏదో లెక్కున కనపడుతున్నట్టుంది. ఎందుకంటే మీరు ఇతర ఏ కేసునైనా ఎంత సమగ్రంగా విచారిస్తారో వివేకానంద గారి కేసును కూడా అంతే సమగ్రంగా విచారించమని ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇస్తే ఒక రకంగా ఉండేది. మళ్ళీ మీరు ఎవరెవరిని కస్టడీలోకి తీసుకొని విచారించదలుచుకున్నారో మాకు ఇస్తే దాని మీద మేము నిర్ణయం తీసుకుంటామంటే ఈ అసలు సూత్రధారులు ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు ఛార్జ్ షీట్ లో గాని ఎఫ్ఐఆర్ లో గాని కనపడలా. ఇప్పుడు వాళ్ళు గనక అందులో వాళ్ళని పికప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా పరిమితి కనపడుతుంది. అక్కడ అసలు సూత్రధారులు అసలు ఎవరు దీనికి స్కెచ్ చేశారు, ఎందుకు ఇది మనం దీని గురించి చెప్పాలంటే ఒక రకంగా ఇది సబ్జుడీస్. కానీ షర్మిల్ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా ఆమె చెప్పిన కారణాలు ఇవి కుటుంబ అంతర్గత అంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పింది. తర్వాత కడప నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపిక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పింది. తర్వాత మా బాబాయి కేవలం మా కుటుంబంలో వ్యక్తులు మాత్రమే పోటీకి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పింది.
తను కూడా పిలిచి చెప్పాడని కూడా చెప్పింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఎవరికో సీట్ ఇచ్చారు, గెలిచారు, అయింది జరిగినాయి. అందువల్ల ఆ లోతుల్లోకి వెళ్ళి విచారించాల్సిన సందర్భం అయితే ఇక్కడ కనబడుతుంది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు మీరు దేశంలో ఏ కేసునైనా సరే ఎలాంటి స్టాండర్డ్స్ అంటే ఎక్కడ మొదలు పెడతారో, ఎక్కడ తార్కిక ముగింపుకి వెళ్తారో, వివేకానంద గారి కేసును కూడా అదే లైన్స్ లో విచారించడానికి కనుక చెప్తే అప్పుడు కొంచెం మళ్ళీ సుప్రీంకోర్టుకి అడగటానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ గా స్కెచ్ ఎవరు వేశారనేది మీరు కవర్ చేశారా లేదా చూపించండి మీ దర్యాప్తులో అడుగుతాను. అట్లా కాకుండా ఇప్పుడు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న వాళ్ళ వరకే ఒక పరిమితిగా కొంచెం అంటే ఒక లిమిటేషన్ పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ కూడా. కాబట్టి ఇక్కడ కూడా సిద్ధార్థ లుద్రా గారు చెబుతున్న అంశాలని పూర్తిగా కోర్టు ఆకలింపు చేసుకోలేకపోతుందా, లేకపోతే సిద్ధార్థ లుద్రా గారు చెప్పిన అంశాలని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు, చాలా ఫెయిర్ గా చెప్పేశాడు కదా. మేము అడగని విషయాలని కూడా ట్రయల్ కోర్టు తీసుకుందని చెప్పాడు. మేము అడగలేదు ఈ పాక్షిక ఇలాంటి పరిమితుల్ని, మేము సంపూర్ణమైనటువంటి ఆదేశాల కోసం అడిగాం, అది వాళ్ళు పట్టించుకోలేదు. మేము అడిగిన విషయాలను పట్టించుకోలేదు, అడగని విషయాల్లో అంటే మేము అడిగింది వేరు వాళ్ళు ఇచ్చింది వేరు. మీరు కుంకుమ కోసం వెళ్తే వాళ్ళు పసుపు ఇచ్చారు, మీరు అడిగే మీ అవసరం కుంకుమ, అక్కడ బొట్టు పెట్టాలి అని కుంకుమ అడిగారు, వాళ్ళు కాళ్ళకు రాసుకునే పసుపు ఇచ్చారు. ఎట్లా మీకు ఉపయోగపడుతుంది అది? ఒక రకంగా అంటే మన ఒక సాధారణ మనుషుల పరిభాషలో చెప్పాలంటే వాళ్ళు అడుగుతున్న న్యాయం వేరు, ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు వేరు. వాళ్ళు అడుగుతున్న ఆదేశాలకి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఆదేశాలకి కుదరలేదు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు అయినా వీళ్ళ మనసులో బాధని, తర్వాత ఈ కేసులో సంపూర్ణమైనటువంటి విచారణ జరిగితే తప్ప సూత్రధారులు బయటికి రారు, సూత్రధారులను కూడా బయటికి తీయండి అని ఒక స్పష్టమైన ఆర్డర్స్ ఇస్తే తప్ప సునీత గారికి న్యాయం జరిగే పరిస్థితి కనపట్టలేదు. ఇంకోటి కూడా చెప్పాడు సిబిఐ కోర్టు లాయర్, ఇప్పుడు మీరు అడిగారు ఎవరెవరిని తీసుకోదలుచుకున్నారో చెప్పండి అని. నేను ఇప్పుడుగా చెప్పలేను. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే వివేకానంద గారి తరపున సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరు హత్య చేస్తున్నాడో నేను ఆయనతో చర్చించాలి, ఆయన అభిప్రాయాలు అడిగి తెలుసుకుని మాత్రమే మీకు చెప్పగలుగుతాను, అందుకు నాకు 2 వారాల్లో గడువు కావాలి అని సిబిఐ సీనియర్ లాయర్ జడ్జి గారికి చెప్పాడు. చెప్పినందుకు ఫిబ్రవరి 5కు వాయిదా వేశారు. ఫిబ్రవరి 5 నాటికి వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు వాళ్ళ కౌన్సిల్కి ఇచ్చినటువంటి పేర్లు, కస్టడీకి ఎన్ని రోజులు కావాలి, ఇంకా ఎవరెవరిని విచారించాలి అని అనుకుంటారో చెప్తారు. ఆ సందర్భంలో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏదో ఒక 2, 3 పేర్లు చెప్పారనుకోండి, అప్పుడు లోద్రా గారు ఈ 2, 3 కాదు, ఇందులో సుపారీ కూడా ఇచ్చిన సందర్భం ఉంది, 40 కోట్లు ఇచ్చారు, ఆ 40 కోట్లు ఎవరిచ్చారనేది తార్కిక ముగింపుకు రావాలి అంటే అది రావాలి ఆ బయటికి. ఆ తార్కిక ముగింపు తమరు కూడా జడ్జి గారు చెప్పారు. మరి ఆ ముగింపు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఆ దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా బయటికి రావాలని చెప్పినప్పుడు ఇది సమగ్రంగా అంటే మొదటి నుంచి A to Z జరగాలి విచారణ. అంతేగాని మధ్యలో ఇంకొక లెటర్ నుంచి Z వరకు జరిగిన ముందు కొన్ని లెటర్స్ మిస్ అవుతున్నాయి. కాబట్టి సంపూర్ణమైనటువంటిది అంటే కాన్స్పిరసీ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది కూడా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు రేపు ఫిబ్రవరి 5న విని ఫిబ్రవరి 5 కూడా ఆదేశాలు ఇస్తారని అనుకోము. ఎందుకంటే మళ్ళీ అవతల కౌంటర్ వినాలి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి పేర్లు పూర్తిగా కవర్ అవుతున్నాయా లేదా, వాళ్ళు కోరుకున్నటువంటి పూర్తి స్థాయి విచారణ సూత్రధారులు కూడా దర్యాప్తు పరిధిలోకి వచ్చారా లేరా అని సిద్ధార్థ లుద్రా గాని సునీత గారు గాని సంతృప్తి వ్యక్తం చేయాలి. మేము కోరుకున్నట్టుగా ఇగో ఆ పలానా పేర్లు వచ్చినాయి కాబట్టి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వమని. ఒకవేళ కనుక సిబిఐ వాళ్ళ పేర్లు చెప్పకపోతే పలానా వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయమని కూడా వాళ్ళు అడగాల్సిన సందర్భం. ఎందుకంటే ఇంకా టైం లేదు. ఇక అనేక సార్లు సుప్రీంకోర్టు ఇదే అంశం మీద మాటకి చెప్పలేదు. వీళ్ళు వెళ్ళటం కూడా అడ్మిట్ కూడా ఒకసారి అవ్వవు, ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడ కానీ. సుప్రీంకోర్టు టైం చాలా విలువైంది కాబట్టి అక్కడికి కూడా దీని మీద వాళ్ళ సిద్ధార్థ లుద్రా గారు చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పాడు. మేము అడిగిన న్యాయం అక్కడ పూర్తిగా జరగటం లేదు, అందువల్లే మళ్ళీ కూడా రావాల్సి వచ్చింది అన్నాడు. కాబట్టి ఈ ఫిబ్రవరి 5న సిబిఐ ఇచ్చిన తర్వాత వీళ్ళు సిద్ధార్థ లుద్రా గారిని సునీత గారు అడుగుతున్న అంశాన్ని ఈ ధర్మాసనం పరిగణలోకి తీసుకుంటే సునీత గారికి న్యాయం జరుగుతుంది. లేదు ఇంకా అక్కడ కూడా పాక్షికమైన ఆదేశాలు ఇస్తే ఇక సునీత గారికి న్యాయం జరుగుతుందన్న ఆశలు ప్రజల్లో కూడా సన్నగిలుతున్నాయి చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.